వెల్కమ్ టు కలగురగంప. ఈరోజు హోమం ఏంటంటే సరస్వతీదేవి హోమం అనమాట. సో పొద్దున్నే ఎట్లుంటుందంటే ఆగమాగం, ఎవరి పనులు వాళ్ళు చేస్తుంటారు. ఒక పైనుంచి పూజ సామాన్ తెస్తున్నారు, పూజారి వస్తారు ఇప్పుడు. సో ఎవ్రీ టైం అనుకుంటా హడావుడు ఎట్లుంటుందో మీకు చూపిద్దామని, ఎప్పుడు కుదరదు అనమాట. నా పనుల్లో నేనుంటా, ఇంకేదో చేస్తుంటా. మా రాజు పూజ సామాన్ తెచ్చిండు. అదే ముందు స్పీకర్ తెచ్చినావా? మొన్న ఏమైంది తెలుసా, ఇప్పుడు పల్లీలు తింటుంటే ఏమంటారు, పూజ కోసం పల్లీలు తింటున్నాం అంటారు. పల్లీలు కాదు, మంచిగా టిఫిన్ చేస్తా తెలుసా. లాస్ట్ టైం ఇంకా టమాటా చట్నీ చేసిన, టమాటా కూర చేసినాం. ఏమన్నా టేస్ట్ చేస్తే హోమం కదా టేస్ట్ చేయొద్దు శ్రీదేవి అన్నారు. అవన్నీ దేవునికి పెట్టారు అబ్బా, దేవునికి ఒక్కటే ప్రసాదం. 360 రోజులు కాదు, 2 ఏళ్ల నుంచి అదే ప్రసాదం పెడుతున్నా. ఏమంటలేడు దేవుడు కూడా. ఎందుకంటే నచ్చింది వచ్చిన వాళ్ళందరూ దాన్నే తింటారనమాట. మా లక్ష్మిని వెరైటీ స్వీట్ చేయమంటే కూడా వాళ్ళు తినలేదు. అంత బాగుంటుంది, అంత కమ్మగా ఉంటుంది. బట్ అది విస్మయ ఫుడ్ తేజ వాళ్ళది కాపీ కొట్టించేసిన అనమాట. థ్యాంక్స్ టు తేజ. సో తేజ గారు మీదైతే కాపీ కొట్టిన ఫుల్ అదొకటే. ఇంకొక స్వీట్ ఏదైనా నేర్చుకుంటాం మీ దగ్గరనే చూసి. ఎందుకంటే మీరు చేపించే అన్నీ కూడా పక్క కొలతలతో ఉంటాయి. మా అన్నీ ఆగమాగం ఉంటాయి. సో అది ఎట్లుంటుందంటే ఇంకా ఇంకా నమ్మకం అనమాట. ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది. అందుకే ఉప్మా కూడా మస్తు నేర్చుకున్నాను. టమాటా బాత్ ఏంది, ఉప్మా రానోళ్ళకి కూడా ఉప్మా అనమాట. 1:3 ఉప్మా మంచిగా చేసేసుకోవచ్చు. బట్ మళ్ళీ మాడిఫై చేస్తుంది అట్లా పల్లీలు గిల్లీలు మన స్టైల్లో చేసేస్తాం. చైనీస్ వంటలు తెచ్చి మన ఇండియన్ చైనీస్ చేస్తారు కదా అట్లా. కాదబ్బా, పూజ అయిపోయే వరకు 3 అవుతుంది. హోమం దగ్గర కూర్చోవరకు ఆకలి కదా, అందుకే టిఫిన్ చేస్తా. లంచ్ చెయ్య తిన్నా, మళ్ళీ లంచ్ 5, 4 అట్లా అవుతుంది. 3 to 4 మధ్యలో అవుతుంది మాకు. బట్ వచ్చిన వాళ్ళందరికీ టైంకి బ్రేక్ఫాస్ట్, టైంకి 1 o'clock లంచ్ పెట్టేస్తారనమాట. తినేటోళ్ళు తింటారు, లేదంటే పూజ దగ్గర కూర్చునేటోళ్ళు పూజ దగ్గర కూర్చుంటారు. అది అట్లా రోజంతా 3 గంటలకు తింటేనే మంచిది. రోజంతా బ్రేక్ఫాస్ట్ చేయొద్దు, దేవునికి ఎక్కువ ప్రీతి కదా. ఈ మధ్యకాలంలో బుద్ధిమంతురాలైనా బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు కాదు. అబ్బా అసలు చెప్తలేవు, బ్రహ్మముహూర్తంలో లేస్తున్నా. చాగంటి గారు మరీ చెప్తున్నారు. అంటే దేవుని మీద పువ్వులు సూర్యుడిని చూడొద్దంట నిన్నటివి. అమ్మ ఇది మన జన్మల సాధ్యమా అనుకున్నా అనమాట. అనుకొని సరే ఒకసారి ట్రై చేయొద్దా, ఎందుకు చేయొద్దా అని అనిపించి ఫస్ట్ డే 3:30కు లేచిన, తర్వాత 4 గంటలకు లేచిన, 4:30కు చేస్తున్నా. ఈ టైంలో నేను లేస్తున్నా. బట్ ఏముంది, 3:30 to 4:30 మధ్యలో లేస్తున్నా. 6 లోపు దీపం అయిపోవాలా, ఇది టార్గెట్ అనమాట. అది మాత్రం ఖచ్చితంగా చేస్తున్నా. సో బాగుంది, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. అంటే పొద్దున్న ఒక్క నిమిషం బద్ధకం అనిపించినా ఎప్పుడైతే పూజ చేస్తానో ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో దాన్ని మిస్ చేయదలుచుకోలేదు అనమాట. అట్లా అనిపించింది నాకు. ఓకే, లేదంటే 11 గంటలకు పెడుతుంటి, 10 గంటలకు పెడుతుంటి, సాయంత్రం కూడా పెడుతుంటి. అట్లా ఎప్పుడన్నా ఒకసారి, కానీ మామూలుగా అయితే 10 to 11 మధ్యలో పెడుతుంటి పొద్దున్న. ఆయన పండుకునే టైంలో గంట కొట్టి లేపుతుండే. 10 దాటింది అనుకోండి, అప్పుడు కూడా గంట ఒక్కోసారి ఇట్లా కొట్టి పెడుతుంటే. పాపం పొద్దున్న 3:30 నుంచి అందరి పూజలు అందుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఇట్లా కొడుతుంటే, మొహం కూడా చూడకపోతుంటే దేవుంది ఏం సంగతి అంటాడేమని భయం అనమాట. ఇట్లా చూసి ఇట్లా దండం పెట్టుకొని ఇట్లా కొట్టి ఏదో ఆరతి ఇచ్చేస్తుంట అనమాట అట్లా. కానీ ఇప్పుడు ధైర్యంగా గడంగా కొడుతున్నా అనమాట. సో హ్యాపీగా ఉంది. అది మిస్ నేను పొద్దునే పూజ చేస్తున్నా చూడని చెప్తున్నా దేవునికి. సో పొద్దునే లేచి పూజ చేసినందుకు సంతోషం ఎక్కువైంది కదా. అదే సంతోషంలో అదే ఫ్లోలో కాళ్ళకి 2 షూస్ కట్టుకొని 1 కిలోమీటర్ వాకింగ్ రన్నింగ్ చేయి కదా. కార్తీక్ చెప్పు. కార్తీక్ చేస్తా. ఒకటి స్టార్ట్ అయింది, యాడ్ చేస్తా పోతా. సో టైం చాలా ఉంటుంది నాకు అసలు. 10 వరకు అంటే మామూలుగా అయితే 9, 10 ఏం పనులు చేయాలన్నట్టు ఉంటుండే. బట్ ఇప్పుడు ఏంటంటే 10 లోపు ఎన్ని పనులు చేసుకోవచ్చో అన్నట్టు ఉంటుంది. సో 10 తర్వాత వీడియోలు కూడా రెగ్యులర్గా చేస్తాం. మంచి సిరీస్లు చేద్దాం. కలగూరగంప జర్నీ ఆఫ్ కలగూరగంప చేద్దామండి. సో కలగూరగంప స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము. ప్రాబ్లమ్స్ అనొద్దు, ఏమనాలి దాన్ని, సమస్యలు. సమస్యలు ఒకటే.
అంటే కష్టం అని చెప్పాను కానీ ఒక్కొక్క ఒక్కొక్క అంటే సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసేసి ఎట్లా తీసుకెళ్ళినాం, ఎట్లాంటి జర్నీ జరిగింది, ఈరోజు ఎట్లాంటి పొజిషన్లు ఉన్నాం, మీకు తెలియని చాలా చేసిన. సో నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ 2-3 పనులు చేసిన, త్వరలో రివీల్ చేస్తాను అనమాట. పెద్ద CEO అని కలిసిన ఒక క్యాజువల్ మీటింగ్ లాగా. సో ఆ మీటింగ్లో ఏం చెప్పానంటే, ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక బిజినెస్ మ్యాన్ కానీ బిజినెస్ ఉమెన్ కానీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది ఇంతనే ఉంటుందా అనేది ఏ పాయింట్ మీద డిసైడ్ అవుతుంది అంటే, నీకు ఒక 5 కోట్లు ఇస్తే పెద్ద చేస్తావా, 10 కోట్లు ఇస్తే పెద్ద చేస్తావా, లేకపోతే నీ ప్రొడక్టే గ్లోబల్ రీచ్ అయితే ఇవన్నీ ఇట్లా ఏది అని అడిగాడు. అడిగితే నేను ఏదో చెప్పారు 2-3 ఆన్సర్లు, బట్ అవన్నీ తప్పు. బేసిక్గా ఆయన కంక్లూడ్ చేసింది ఏంటంటే, బికాజ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. తన బిజినెస్ని ఒక 800 crores అమ్మేశాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తి ఒక బిజినెస్ చేసేటప్పుడు ఆ బిజినెస్లో వచ్చే సమస్యల్ని తట్టుకొని నిలబడే స్ట్రెస్ ఏదైతే ఉంటుందో, ఆ స్ట్రెస్ని ఇంత స్ట్రెస్ తట్టుకుంటే ఇంతే బిజినెస్ ఉంటుంది. నువ్వు ఇంత స్ట్రెస్ వచ్చినప్పుడు తట్టుకుంటే నీ బిజినెస్ ఇంత అవుతుంది. నువ్వు ఇంత స్ట్రెస్ తట్టుకుంటే ఇంత పెద్ద బిజినెస్ అవుతుంది. సో కంక్లూడ్ చేసింది ఏంటంటే, ఆ సమస్యల్ని తట్టుకునే శక్తిని బట్టి నీ బిజినెస్ గ్రో అవుతుంది. సో మా ఆవిడకి విపరీతంగా ఉంది, నాకు తక్కువ. అందుకే నేను జాబ్ చేసేటప్పుడు హ్యాపీగా ఉన్నా, బట్ ఆ స్ట్రెస్ లెవెల్స్ ఒక మోడరేట్గా ఉన్నాయి. బట్ ఏమంతా పని చేశాక పెరిగాయి. ఇప్పుడు కూడా జాబే కదా నా దగ్గర. ఫస్ట్ ఎంప్లాయీ అంటే నాకు ఇంగ్లీష్ రాదు, మంచి ఇంగ్లీష్ వచ్చిందని పెట్టుకున్నా. నాకు టెక్నికల్గా 0 నాలెడ్జ్, మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉండండి. ఇంతకు మంచి ట్రస్ట్ వర్ది ఎవరు దొరుకుతారు చెప్పండి మనకు కలకూర కంప అంటే మన ఫ్యామిలీకి. ఇంతకు మించి ట్రస్ట్ వర్ది ఎంప్లాయీ ఎవరు దొరుకుతారు? ఫ్రీగా ఏంది, జీతం లేదా? 6 నెలల నుంచి జీతం లేదు. అరే కంపెనీ అటు ఇటు ఉన్నప్పుడు జర జీతాలు అటు ఇటు అవుతాయి అబ్బా. అంటే అందరికి ఇస్తాము, ఇట్లా ఒక్కని కాపుతాం అనమాట. అది సంగతి. సో అది విన్నాక ఇంకా సరే, ఇక మిగతా అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ నడుస్తున్నప్పుడు ఉండే స్ట్రెస్కి ఎక్కువ మనసు మీద తీసుకోవద్దు. ఇప్పుడు తీసుకోవట్లేదు, హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అంతేగా. ఒక టెంపరరీ ఫేజ్లు వస్తాయి. మీరున్నాక నాకు ఎందుకు టెన్షన్ చెప్పండి. ఇంతమంది నమ్మకము, ఈ తింగరేషాలన్నింటిని నమ్ముతారు, ఏదో సాధిస్తున్నాను ఇది చేస్తారు, ఇన్స్పిరేషన్ అంటారు, ఎన్ని అంటారు నన్ను. బట్ మీరే నా ఇన్స్పిరేషన్. కామెంట్స్ చదువుతా కదా, ఇక ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది అన్నమాట. ఇంతమంది ఉన్నారు నాకు అన్న ఫీలింగ్లో ఉంటాను నేనైతే. ఏనుగుల బలం వస్తుంది అప్పుడు. సో మొత్తం హడావుడు ఎట్లయితుందో చూడండి ఒకసారి. అత్తమ్మా, సరస్వతీదేవి, ఇది చీర లాస్ట్ టైం కనబడ్డది నాకు. అది తీస్తూ వేరే చీర తెస్తుంటే, తెల్ల చీర ఎవరు కట్టుకుంటారు అబ్బా, ఏ దేవునికి కట్టేయాలని అనుకున్నా. పోయేటప్పుడు స్వామి నెక్స్ట్ మంత్ సరస్వతి దేవి చేద్దామా అన్నాడు.
చూసారు కదా పొద్దున్న నుంచి ఏమేం తతంగాలు, ఏమేం పనులు, ఏమేం జరిగిందో. సో ఇట్లనే అవుతుంది తెలుసా. అంటే పూజ అనగానే ఒక 2 days ముందు నుంచి స్టార్ట్ అవుతుంది వరకు అవన్నీ క్లీన్ చేస్తారు. అండ్ రాగి చెంబులు అవన్నీ తోముతారు. అండ్ ఆ రూమ్ అంతా క్లీన్ చేయాలి, ఉన్నట్లన్నీ మళ్ళీ ఒకసారి నీళ్ళలో కడిగి పెట్టాలి, కడిగినైనా సరే అవన్నీ పనులు అవుతుంటాయి. అండ్ మొత్తం ఓవరాల్గా ఏంటంటే పూజ అనుకున్నాక 2 రోజుల తర్వాత హోమం ఇవన్నీ ఇట్లా జరుగుతాయి. కష్టం అవుతుందా, ఎట్లయితుంది ఏమో తెలియదు. అంటే నేను స్టార్ట్ చేయాలనుకున్నాక ఆల్మోస్ట్ నాకు 1 year వరకు కుదరలేదు. సో 1 year తర్వాతనే నాకు పూజ చేయడం కుదిరిందనమాట. ఎప్పుడైతే ఆయన డిసైడ్ చేసిండో పూజ చేయించుకోవాలని, నాకు ఎప్పుడు ఇబ్బంది రానియలేదు ఏ రకంగా కూడా. అంటే ఒక్కొక్కసారి వంట ఆవిడ రాకపోయినా సరే నేను ఆడ వంట అన్ని గంటలు చేసి మళ్ళీ పూజ దగ్గర కూర్చున్నా కూడా నాకు స్ట్రెయిన్ అనిపించలేదన్నమాట. అది నాకే విచిత్రంగా అనిపిస్తుంది తర్వాత. అది ఈరోజు అసలు ఏమనిపించలేదు కదా, ఇంత పని చేసినా కూడా అనిపిస్తుంది. అంటే మార్నింగ్ 4 o'clock 3:30 4 o'clock లేచి మొత్తం చేసి ఉమ్ దగ్గర కూర్చొని ఈవినింగ్ 3 వరకు అట్లా చేసినా కూడా అంటే తెలియదు. దైవ సంకల్పం ఉంటేనే అయితే అవన్నీ నార్మల్గా పనిచేస్తే అమ్మ నడుములు వచ్చినాయి, కాళ్ళు వచ్చినాయి ఫీలింగ్ ఉంటామేమో. ఇదనమాట అట్లా చేపించుకుంటారు, ఇట్లా చేస్తున్నా. అంతకుమించి నేనేం స్ట్రెయిన్ కావట్లేదు. కానీ ఇంకేదో చిన్న పూజ చేస్తున్నా, ఇంకేదో పెద్దగా చేయాలని కోరిక. కానీ ఒక కోరిక ఉందబ్బా నాకు, ఒక మంచి గుడి కట్టాలని కోరిక. అంటే అదొక మనసులో ఉంది, అది ఎంతవరకు తీరుతుంది అనేది నాకు తెలియదు. బట్ బలంగా మాత్రం ఉందన్నమాట కోరిక. తీరుతుంది అంటారా? మీరందరూ గట్టిగా బ్లెస్ చేయండి అబ్బా. ఇక్కడ తీరకుండా ఎందుకు పోతుంది చెప్పండి. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.